సార్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ పాటకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు పాడినప్పుడు? మీరు సెల్ఫ్ క్రిటికలా లేకపోతే నిజం తప్ప నేను ఇప్పటివరకు ఏ సినిమాకి తప్పు చేయలేదని నా ఫీలింగ్ యాజ్ ఎ సింగర్. నిజం మాత్రం నేను పాడకూడదు, 100% నేను పాడకూడదు. అయితే అప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ దట్ ఫోర్స్డ్ మీ టు సింగ్, దట్స్ ఇట్. అది ఎందుకంటారు ఇప్పుడు పాడకూడదని? అంటే బికాస్ అంటే ఇట్ వాస్ నాట్, అంటే మహేష్ బాబు రిసీవ్డ్ యాజ్ వెల్ యాజ్ ది అదర్స్ అని. లేదు, మహేష్ బాబు లాంటి వాయిస్ ఇప్పుడు కూడా టీవీలో ఆ సినిమా వస్తున్నప్పుడు నా వాయిస్ మహేష్ బాబుకి అస్సలు సూట్ కాదు. మీరు చాలా ఓపెన్ వాయిస్. అంటే ఓపెన్ అనే కన్నా ఇట్స్ ఎ కిడిష్ వాయిస్. ద ఏజ్ ఆఫ్ మై వాయిస్ ఈస్ మచ్ లెస్ దాన్ ఏ సూపర్ హీరో. అది మహేష్ బాబు ఈజ్ ఏ సూపర్ హీరో, ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో. ఒక సూపర్ హీరోకి ఒక కిడ్ వాయిస్ అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అండ్ దట్ ఐ ఫెల్ట్ అండ్ దట్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ అండ్ దట్ ఐ టేక్ ఇట్ యాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. అక్కడ పాడడం అనేదా? ఆ సినిమాకి నేను పాడను. అండ్ ఐ రిగ్రెట్ అండ్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఐ రిగ్రెట్. నో, బట్ వెన్ యూ లుక్ బ్యాక్ సార్, డస్ ఇట్ హర్ట్? అంటే ఆర్పి గారు మనసు పీకుతుందా? రిగ్రెట్ అవుతున్నా చిన్నవి, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ వన్ సాంగ్, ఏమైతే లేదు. అంటే డెఫినెట్ తప్పు అనేది కాన్షియస్గా చేయకూడదు. మనలో ఓవర్ కాన్ఫిడెన్స్, గర్వం ఏదో ఒకటి మనతో తప్పు చేసి చూడండి. ఆ తర్వాత మనం రియలైజ్ అయినప్పుడు డెఫినెట్గా తప్పే. బట్ మీరు ఒక కొత్త వాయిస్ కల్చర్ని మీరు ప్రవేశపెట్టారు మీరు పాడడం మొదలెట్టాక. వాయిస్ డైనమిక్స్ తర్వాత బాగా క్లోజ్ ఓపెన్ క్లోజ్ అని నడుస్తున్న ట్రెండ్ టైంలో ఓపెన్ వాయిస్ కల్చర్తో వచ్చిన గాయకులు మీరు. ఆ టైంలో ఇలా పాడద్దు లేకపోతే పాడద్దు అని అన్నవాడు ఉన్నారా మిమ్మల్ని? నిజం తర్వాత చాలామంది అన్నారు, పాడద్దు, ఇంక్లూడింగ్ ఆర్పి పట్నాయక్. బాధేస్తుంది కదా పాట పాడద్దని అంటే పాడేవాళ్ళకి అది ఎంత బాధ అని నాకు తెలుసు. అంటే లేదు, అంటే నిజం కదా, నిజం ఒప్పుకోవాలి. అంటే కొన్నిసార్లు ఎవరెవరు అన్నారు సార్? హూ ఆస్క్డ్ నాట్ టు సింగ్ అంటే డైరెక్ట్గా చెప్పారా? చాలామంది చెప్పారు, ఒకళ్ళేంటి చాలామంది చెప్పారు. యా, బట్ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ వాంటెడ్ దెన్ ఓన్లీ ఐ సింగ్. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ సింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. అలా ఉండదు. ఇప్పుడు మనలో ఒకడు ఉంది, మనలో ఒకటిలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది, జేసుదాస్ గారితో పాడించాను. అండ్ అక్కడ నేను పాడచ్చు కదా పాట. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ సింగ్ ఎవ్రీ సాంగ్, నాకు అది లేదు. బట్ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అందరి డెసిషన్స్ ఒకసారి వచ్చి నువ్వే పాడు అనేసరికి అలా పాడేస్తాను. బట్ యాజ్ ఏ డెసిషన్ మేకర్ నన్ను అడిగితే నాకు యాప్ట్ అయ్యే సాంగ్స్ తప్ప వేరే నేను పాడను. మనసంతా నువ్వేలో మాత్రం మీరే పాడారు కదా? అన్నీ కాదు, అన్నీ ఒక మనసంతా నువ్వే టైటిల్ సాంగ్ పాడారు. అప్పుడు హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ఆదిత్య గారు అండి, విఎన్ ఆదిత్య గారు? అంటే ఇట్ వాజ్ తేజ గారు ఆదిత్య గారు ఇద్దరు అంటే నాట్ టు కంపేర్ బట్ అంటే ఆదిత్య హ్యాస్ బీన్ ఏ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ తేజ గారి కన్నా ముందు నాకు ఫ్రెండ్ ఆదిత్య గారు. విఎన్ ఆదిత్య వెన్ ఈ స్టార్టెడ్ ఏ మూవీ కాల్డ్ నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ సినిమా సిట్టింగ్కే అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. అలాగా అంటే ఆ సినిమా రిలీజ్ అయితే నా ఫస్ట్ మూవీ అదే అయ్యేది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. జలదంగి సుధాకర్ అని ఒక రైటర్, ఆ రైటర్ దగ్గర ఆదిత్య గారు కథ రాయించుకుంటూ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని 2 సాంగ్స్ రికార్డింగ్స్ కూడా చేశాం. బట్ ఇట్ డింట్ హ్యాపెన్. అది సో అక్కడి నుంచి పిక్టప్ ఫ్రమ్ మనసంతా నువ్వే. ఇదంతా గతం అని మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని. బట్ ఇది హార్ట్ టు హార్ట్, అండ్ హార్ట్ టు హార్ట్లో మీలోని అన్ని పార్శ్వాలు మిళితమయ్యే ఈరోజు ఆర్పి గారు ఇలా ఈ ఫామ్ అండ్ ఈ షేప్లో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్, యువర్ వండర్ఫుల్ జర్నీ, యువర్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యువ్ సీన్ ఇన్ లైఫ్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు మ్యూజిక్కి తిరిగి వస్తున్నా అని చెప్పారు కదా? నేను ఇప్పటికీ ఐఎమ్ ఓపెన్ టు మ్యూజిక్ అండి. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ మ్యూజిక్ అండ్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ ఫర్ మై మ్యూజిక్. ద స్క్రిప్ట్ షుడ్స్ డిమాండ్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్. అంటే కమెడియన్ కన్ను పైకెత్తే హీరో హీరోయిన్ సెట్స్లో పాట పాడతారనే సినిమాలు అయితే నేను ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. సినిమాలో పాట ఒక భాగం అవ్వాలి. పాట తీసేస్తే సినిమా కథ నడకూడదు. అలా ఉంటేనే చేస్తారా? అలా ఉండే కథలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామని. బట్ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ అవుతాయి కదా మళ్ళీ. అంతే, డైరెక్టర్ ఓరియంటెడ్ సినిమాలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎ సైకిల్. నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు యూ నేమ్ ఎనీ మూవీ, మనసంతా నువ్వే, జయం, నువ్వు నేను, ఎనీ మూవీ జస్ట్ లైక్ దట్ సాంగ్స్ రావు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మూవీస్. అప్పుడు ఏంటంటే నేను మ్యూజిక్ చేస్తున్న ట్రెండ్లో ఇట్ వాజ్ డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్. డైరెక్టర్ సెంట్రిక్ అంటే కథ చుట్టూ పాత్రలు తిరిగిన సందర్భాలు.
ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే హీరో సెంట్రిక్ మూవీస్. హీరో చుట్టూ కథ తిరుగుతుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కథ చుట్టూ పాత్రలు తిరగడం, హీరో చుట్టూ కథ తిరగడం. అండ్ హీరో చుట్టూ కథ తిరిగినప్పుడు సాంగ్స్ ఏవైతే వస్తాయో అవి హీరోయిక్గా కట్ చేస్తే వచ్చే సాంగ్స్ లాగా ఉంటాయి. అండ్ దట్ ఈస్ ది ట్రెండ్ హ్యాపెనింగ్ నౌ. బట్ ఇట్ హ్యాస్ బీన్ ఎ సైకిల్. ఒకసారి అది, తర్వాత మళ్ళీ డైరెక్టర్ సెంట్రిక్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు డైరెక్టర్ సెంట్రిక్ సినిమాలు స్టార్ట్ అయ్యడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెళ్లి చూపులు కానీ, బిచ్చగాడు కానీ, ఇవన్నీ డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్. నౌ యూ కెన్ సీ ది డిఫరెన్స్ కమింగ్ అప్ అగైన్. హీరో సెంట్రిక్ నుంచి డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్కి మళ్ళీ మెల్లగా ట్రాన్సిషన్ వస్తుంది. నో అగైన్ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఐ మైట్ డూ వెరీ గుడ్ మ్యూజిక్ ఫ్రమ్ నో ఆన్. 2017 నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 2 movies a year. అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. కెన్ యూ ప్లీజ్ సింగ్ ఫర్ అస్ టుడే? లేకపోతే నేను పాడేస్తాను. పర్లేదు, పాడండి. అయ్యి బాబాయ్ లేదండి, యు ఆర్ వెరీ గుడ్ సింగర్. లేదు, మీరు పాడండి సార్. మీ గొంతు వినాలని మాకు. ఏం పాట? నేను మళ్ళీ అదే పాట పాడతాను. మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమని మత్తులో, ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో, నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో, తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో, మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో. కానీ మీరు గాజువాక పిల్ల అని పాడకపోతే మా వాళ్ళు ఊరుకోరు. స్టేజ్ ఎక్కినప్పుడు జనం ఉంటారు కాబట్టి పాడచ్చు. ఇలా క్లోజ్డ్ మైక్స్లో మనం ఏం పాడతాం? ఇక్కడ మేము కావాలంటే మేము సరే విజువల్లో వేసుకోకపోయినా మేము డాన్స్ చేస్తాం. మీరు నవ్వుతూ హాయిగా ఓపెన్గా అభిప్రాయాలన్నీ తీసేస్తే ఎంత బాగుంటారు సార్. అభిప్రాయాలు అంటే తీసామనంటే ఐ డోంట్ మీన్ ఇన్ నెగిటివ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్. యూ ఆర్ సో న్యాచురల్ అండ్ at ease when you are laughing and singing, and so that's why we all want to see you as a musician, more as a musician. Yeah, of course. Ante see why I am doing all these things ante people have put me at a stage. Who were the people? The audience. Okay, వాళ్ళు నాకు ఒక బాధ్యతతో నన్ను ఒక స్థానంలో కూర్చోబెట్టారు. వాళ్ళకి నేను తిరిగి ఏదో ఇవ్వాలి. అంటే వచ్చి చెప్పారా మీకు ఇలా బాధ్యత ఉంది ఆర్పి గారు తీసుకుని? నేను ఫీల్ అవుతున్నా. ఐ ఫీల్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. రైట్. ఇప్పుడు ఒకడికి ₹1,00,00,000 వచ్చింది, వస్తే చారిటీలో 10 లక్షలు నేను పలానా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అతని మనసులో వస్తుంది. జనం వచ్చి నువ్వు వచ్చిన కోట్లో నువ్వు 10 లక్షలు ఇవ్వరా చారిటీ అనరు. అలాగే నాకు ఇక్కడ జనం అయితే కూర్చోబెట్టారో ఆ ప్లేస్లో నేను ఉన్నప్పుడు ఆ జనంకి నేనేమి ఇవ్వగలను? ఒక మంచి సినిమా తప్ప. మంచి పాటతో ఆల్రెడీ దే గాట్ ఎంటర్టైన్డ్ అండ్ ఐఎమ్ ష్యూర్ దే విల్ బి ఎంటర్టైన్డ్ ఫర్దర్ ఇన్ మై కమింగ్ అప్ మ్యూజిక్స్. కానీ మోర్ దెన్ దట్ అందరిలా కాకుండా ఇంకొకటి ఏదో ఎక్స్ట్రా ఇవ్వాలి నా నుంచి నేను అనే ఉద్దేశంతో బ్రోకర్ గాను. యూ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. ఆబ్వియస్గా అండి. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు చెప్పండి అర్జెంటుగా? ఆర్పి పట్నాయక్ రాజకీయాలు రెండు చాలా దూరం. ఎందుకు సార్ సిస్టంలో ఉండి పనిచేయడం ఈజ్ మోర్ ఛాలెంజింగ్ కదా. సిస్టమ్ బయట ఉండి అభిప్రాయాలు వ్యక్తపరచడం ఒకటి, సిస్టంలో ఉంటే మీకు ఇంకా పవర్ ఉంటుంది చేతిలో. యూ విల్ బీ ఏబుల్ టు యాక్చువల్లీ మేక్ అన్ ఇంపాక్ట్. అనుకోలేదు. ఫ్రాంక్గా అవర్ పాలిటిక్స్ ఈజ్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అండి. అంటే ఎవ్రీ పార్టీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎజెండా, ఇట్స్ ఓన్ సెక్ట్ ఆఫ్ పీపుల్. విచ్ ఫిల్మ్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్? లేదు, అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు కరప్షన్ ఈజ్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనలో ఒకడు ఈజ్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్. నేనేమంటే పొలిటీషియన్ అనేసరికి ఇప్పుడు తెలుగుదేశం అన్నాం అనుకోండి, తెలుగుదేశంకి ఇష్టపడేవాళ్ళు ఎంత ఉన్నారో అట్ ది సేమ్ టైం తెలుగుదేశంకి యాంటీగా ఫీల్ అయ్యేవాళ్ళు అంతేమంది ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ దట్ పార్టీ. ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ పార్టీ హ్యాస్ గాట్ దట్ ప్రాబ్లమ్. కరెక్ట్, బట్ యూ విల్ చూస్ సంథింగ్ which is close to your heart కదా. Yeah, if I choose one particular thing, then I am making the other anti people as my anti people. I don't want to lose anyone in my life. అందరూ కావాలి. అందరూ వాడైపోవాలి ఆర్పి గారు. అందరూ కావాలి నాకు పలానా పార్టీ వాళ్ళని నేను సపోర్ట్ చేసి మిగతా పార్టీ వాళ్ళని నేను దూరం అవడం కానీ, పలానా వాళ్ళని నేను ఇది చేసి దగ్గరై మిగతా వాళ్ళకి దూరం అవ్వాలి కానీ అది నా ఉద్దేశం కాదు. సో మ్యాక్రో లెవెల్లో కాకుండా మైక్రో లెవెల్లో మనిషి తన లెవెల్లో ఏం చేసుకోవచ్చు, తన్ని ఏ పార్టీలో ఉన్నా, ఏ సినిమాలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, అంతేనా? యా, దెర్ ఆర్ పీపుల్ టు డూ మెనీ థింగ్స్ అండి. ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కడనే అన్నీ చేయాలనే రూల్ కాదు కదా. అండ్ నా బాధ్యత ఏదవుతుందో అదైతే నేను చేస్తాను. ఫ్రాంక్గా ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ రీజన్ టు కమ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ నా ఫీలింగ్. అలా చూసుకుంటే నా రీజన్ ఏంటి అనేది నేను ఐఎమ్ స్టిల్ ఇన్ క్వెస్ట్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బీ దేర్.
మనం కారణం జన్మూలం అని మనం అనుకోవాలా, లేకపోతే నిజంగా రాసి ఉంటుందండి ఎక్కడైనా? కారణం ప్రతి ఒక్కదానికి కారణం. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక నేను ఒక డెడ్ బాడీ గురించి చెప్పాను మీకు. ఆ డెడ్ బాడీ ఆయన కూడా కారణ జన్ముడు అని నా ఫీలింగ్. ఏమీ అచీవ్ చేసుకోలేదు ఆయన అనే ఫీలింగ్ నాలో కల్పించాడు చూడండి. ఓ, మీరు అచీవ్ చేసుకోలేదా ఆయన కల్పించాడా మీలో? అంటే ఆ ఏజ్లో నాకు ఆ ఫీలింగ్ కల్పించిన ఆ మనిషి డెఫినెట్గా కారణ జన్ముడే. అతను కనుక నాకు ఆ రోజు అలా కనిపించకపోతే ఈరోజు నేను ఎలా ఉండేవాడినో కాదో నాకు తెలియదు కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ 6 ఏళ్ళప్పుడు మీకు జరిగింది కదా, డూ యూ రికాల్ ఇట్? మీకు గుర్తుండిపోయిందా అలా ముద్ర వేసుకుని మీ సబ్ కాన్షియస్లో, లేదా ఆయనకి వేసిన షర్ట్తో సహా అంతా గుర్తుందండి. ఆ బాడీ తీసుకెళ్తున్నప్పుడు ఆ వీధి, నా మోసుకెళ్తున్న నలుగురు అంతా గుర్తుంది. ఆ పిక్చర్ అలా దట్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి అది ఉంటుందండి. ప్రతి మనిషికి ఎక్కడో ఒక దగ్గర ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. నాకు ఆ ఏజ్లో ట్రిగరింగ్ పాయింట్ వచ్చింది. మీకు ఎప్పుడు ఆర్పి గారు ఒకలా చూసాం మీ అందరం, ఇప్పుడు అలా స్థితప్రజ్ఞత, సీరియస్ మైండెడ్ పర్సన్ లుకింగ్ అవుట్ అండ్ డూయింగ్ సంథింగ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ ఇన్ లైఫ్ అని. బట్ ఐ జస్ట్ వండర్, ప్రతి మనిషిలో ఒక అల్లరి పిల్లవాడు, లేకపోతే ఇట్ ఈస్ ఎన్ ఇన్నర్ చైల్డ్ ఇన్ ఎవ్రీబడి, లేకపోతే ఒక తీవ్రమైన భావుకుడు, ఏదో ఒక కోణం ఉంటుంది కదా. ఆ నాడు ఎందుకు ఎప్పుడు ఆర్పి గారి నుంచి లోపల రాదని ఎక్కువ మెడిటేషన్ చేస్తారా అనిపిస్తుంటుంది? లేదు, కాన్షియస్ మెడిటేషన్ నేను చెప్తున్నాను కదా. కాన్షియస్ మెడిటేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఎవరు ప్రాక్టీస్ చేయరు ప్రపంచంలో, నేను ఒక్కడనే చేస్తున్నాను అది.